హాయ్ అండి, ఈరోజు మనం చిల్లీ చికెన్ ఏ విధంగా చేయాలో ఇక్కడ చూద్దాం. దాని గురించి నేను ఒక 250 గ్రామ్ వరకు చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను అనమాట. దాన్ని వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత దానిలోకి 2 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ మైదా, హాఫ్ స్పూన్ చిల్లీ పౌడరు, హాఫ్ స్పూన్ ధనియా పౌడరు, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. టోటల్ అన్నీ బాగా కలుపుకొని మిక్సీ అయినట్లు మొత్తం చికెన్కి పట్టేట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ½ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ½ తర్వాత బయటకు తీసి మనం స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలండి మనం ఈ చికెన్ పకోడీ ఫ్రై అవ్వాలంటే. ఇలా వేడైన ఆయిల్లోకి మనం ఈ చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ మనకి హాఫ్ స్పూన్ వరకే మనం చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదండి. కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి అనుకునేటప్పుడు ఇంకా హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. అంటే మీకు గోల్డెన్ షేడ్ వచ్చే వరకును చికెన్ అనేది ఫ్రై అయితే మీకు అక్కడ రోస్ట్ బాగా అయిపోయినట్టు తెలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది. దీన్ని ఒక పక్కన ప్లేట్లోకి పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం చిల్లీ చికెన్కి ఈ విధంగా ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది పెటల్స్గా ఉంటే ఈ చిల్లీ చికెన్లోకి బాగుంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటాం. తర్వాత ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ కూడా తీసుకొని దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక 3-4 చిల్లీస్ కూడా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూన్ ఏమోని సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని ఇవన్నీ కూడా కలుపుకుంటాం టోటల్. తర్వాత 1 స్పూను మన కార్న్ఫ్లోర్ తీసుకొని అది వాటర్లో కలుపుకొని అది కూడా యాడ్ చేసుకుంటాం. కొంచెం వాటర్ కావాలి మీకు, గ్రేవీ ఎక్కువ అంటే వెట్టిగా కావాలనుకుంటే ఆ వెట్గా కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం దాంట్లో చికెన్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి మనకి సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ పడుతుంది, అంటే టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గార్నిష్ గురించి ఇక్కడ మనం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం మూత పెట్టుకున్నాం కదండి, 5 మినిట్స్ తర్వాత సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది. మొత్తం అంతా చికెన్కి పట్టేసింది. తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఇంకా రెడీ అయిపోయింది. తీసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఏ విధంగా వచ్చింది చెప్పండి.